రమేష్ నిధి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ చేసి, ఇదిగో ఇది నా వార్నింగ్ అనుకో, నీకు ఇచ్చే సలహా అయినా అనుకో, ఇక ముందు కర్ణతో నువ్వు కనిపించావే అనుకో, రేపు మీ అక్క నీ జీవితాన్ని నడి రోడ్డు మీద ఈడుస్తాను. కన్నా లాంటి శ్రీమంతులు లాంటి కుర్రోళ్ళు ఇదిగో వయ్యారం తిరగడం, నవ్వుతూ మాట్లాడి వాళ్ళలో వేసుకోవడం అని రమేష్ అన్న మాటలకి నిత్య చాలా బాధపడుతుంది. ఇంకా అలా ఏడుస్తుంది. లేదు, నేను డబ్బు కోసం ఏమీ ప్రేమించలేదు, నేను డబ్బు చూసి ప్రేమించలేదు, ఇక నుండి కర్ణ సార్తో నేను మాట్లాడను, ఆయనకి నేను దూరంగా ఉంటాను, అక్క పెళ్ళికి ఏ కారణం వల్ల కూడా ఆయన హెల్ప్ తీసుకోను అని ఇంకా నిధి అనుకుంటూ ఇంకా అలాగే టెడ్డీబేర్ బొమ్మ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా డోర్ కొట్టి శబ్దం అనిపిస్తుంది. ఇంకా నిధి కళ్ళు చూసుకొని మెల్లిగా కిందకు వస్తుంది. ఇంకా ఒకసారి డోర్ ఓపెన్ చేసి ఇంకా షాక్ అయిపోతుంది. ఎదురుగా కర్ణ ఉంటాడు. కర్ణ ఇంకా వస్తూ ఉంటాడు. కర్ణ కూడా ఏం మాట్లాడు, ఇంకా నిధి ఏం మాట అర్థంగా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా రమేష్ అన్న మాట గుర్తు చేసుకుని కుమిలిపడుతూ బాధపడుతూ ఉంటుంది.